పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యమైన భాగవతము సకల పురాణ రాజము కొల్లి లోకభద్రముగా ధన్యముగం మోదముగన్న ప్రీతి భగవంతుడగు వ్యాసభట్టారకున్ కొనర్చి సుకుడని ఎడితన సుతుని చేతన్ చదివించనింతయు సకల వేదేతిహాసముల లోపల నెలసారమైన ఈ పురాణ మెల్ల నెలమి నా సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి ఎదమి మునులతోడం నుపవిష్ణుడగు పరీక్షిన్నరేంద్రుడడుగం చెప్పి వినుండు పోతన మహాభాగవతం ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు వేద ఇతిహాసములతో సారభూతమైన భాగవతమును ఉపదేశించిన సందర్భము. ఈ విషయము సూత మహర్షి శౌనకాది మునులకు తెలిపినారు. పద్యభావము. శ్రీమద్భాగవతము పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రం. ఇది పరబ్రహ్మ ప్రతిరూపము, సర్వ పురాణాలకు మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వము లోక కళ్యాణము కోసము భగవంతుడైన వ్యాస భట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించి, అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన కుమారుడైన శ్రీ శుకుని చేత పఠింపజేసి గంగానది మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిన్ మహారాజడుగగా సమస్త వేదాలలో ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు ఉపదేశించాడు. దానిని వినండి అని సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించినారు. శుభం.